బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేములవాడ అభివృద్ధిలో వెనుకబడిపోయిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మోత్కురావుపేట, చందుర్తి, కలికోట, సూరమ్మ ప్రాజెక్టు, మరిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ఎన్నికల కోడ్తో అభివృద్ధి పనులు ఆగిపోయాయని తెలిపారు. రాజన్న సిరిసిల్ల వేములవాడ తిప్పాపూర్లో 6,85,00,000 రూపాయలతో నిర్మించనున్న రెండో బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. వచ్చే వానాకాలంలోగా బ్రిడ్జి పూర్తి చేస్తామన్నారు ఆది శ్రీనివాస్. అంటే 3 మాసాలు అట్లా ఈ ప్యారలల్ గా 6 మంత్స్ లో అయిపోతుంది. కానీ మధ్య వర్షాకాలం వస్తే వాళ్ళు పోలేదు. అదే సో మీరు 9 చెప్తున్నారు కదా, ఇది అయిపోతుంది. ఇప్పుడు వర్కింగ్ సీజన్ ఉంది సార్. ఇప్పుడు నూతన సేతు భారతి పునర్నిర్మాణోత్సవ పూజాం కరిష్యే. ఓం గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్ల, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి వారి నిర్లక్ష్యం వల్ల పడావు పడ్డటువంటి పనులను ఒకటొకటిగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు మాకు ఆశీర్వాదం ఇచ్చి శాసనసభ్యుడికి ఎంపిక చేసిన తర్వాత, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విప్పిగా ఎంపిక చేసిన తర్వాత, గౌరవ కలెక్టర్ సహకారంతో, జిల్లా మంత్రుల సహకారంతో, పెద్ద కొండ శ్రీధర్ సహకారంతో పడావు పడ్డటువంటి పనులన్నీ కూడా ఒకటొకటి ముందుకు తీసుకుపోతున్నాం. సాగునీటి రంగం కానీ, త్రాగునీటి రంగం కానీ, విద్య వైద్యానికి సంబంధించిన కానీ, రోడ్లు బ్రిడ్జీలకు సంబంధించిన అంశం కానీ. ప్రస్తుతానికి ఈరోజు బ్రిడ్జీల పునర్నిర్మాణం, 3వ బ్రిడ్జి ఏదైతే వేములవాడలో చేసుకుంటున్నామో 10 సంవత్సరాల క్రితం అట్టాసంగా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు భూమి పూజ చేసి పట్టించుకోకుండా ప్రజలు మభ్యపెట్టిన తీరును ఎండగడుతూ, ఈ విధంగా ఈ ప్రాంతంలో దశాబ్ద కాలంగా గత 10-15 సంవత్సరాల నిర్లక్ష్యానికి గురైనటువంటి, ఆ ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రతి పనిని ఈరోజు చేయాలని చెప్పిన సంకల్పంతో ముందుకు పోతున్నారు. అందులో భాగంగానే పడావు పడ్డటువంటి ఈ బ్రిడ్జి ఒక కథ. ప్రజలు కోరుకునేటువంటి ప్రతి అభివృద్ధి పనిని ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చేసి ముందుకు పోతుందని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ, భౌతికపడి చంద్రుతి